నయనతార అండ్ హస్బెండ్ విఘ్నేష్ 14,000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి అపార్ట్మెంటు 31 కోట్లకి కొన్నారని చెప్పి సోషల్ మీడియాలో న్యూస్ అయితే రకరకాలుగా చెక్కలు కొడుతుందన్నమాట. ఆల్రెడీ నయనతారకి రకరకాల ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. బట్ కొత్తగా రీసెంట్గా వాళ్ళు లాస్ట్ నవంబర్లో కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అపార్ట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దాంట్లో వచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే చెన్నైలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ అనేది తీసుకున్నారంట. దాని వాల్యూ వచ్చేసి 31 కోట్లు, 14,000 ఎస్ఎఫ్టీ, అంటే దగ్గర ఒక 20,000 ఎస్ఎఫ్టీ అనమాట. అంటే ఊహించుకోండి, మామూలుగా అపార్ట్మెంట్లు 2 బెడ్రూమ్లు అంటే ఎంత ఉంటాయి, 1024 ఎస్ఎఫ్టీ, లేకపోతే 1500 ఎస్ఎఫ్టీ, 1600 ఎస్ఎఫ్టీ. అంటే ఈ లగ్జరీ అపార్ట్మెంట్ వచ్చేసి 14,000 ఎస్ఎఫ్టీ అనమాట. అంటే మామూలు అపార్ట్మెంట్లో ఒక 10-15 అపార్ట్మెంట్లు కలిపితే ఎంత స్పేస్ ఉంటుందో అంత స్పేస్ని వీళ్ళు లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సోషల్ మీడియా న్యూస్ ప్రకారం ఏంటంటే దాంట్లో 90% ప్రాపర్టీ ఈమె పేరు మీద ఉంది, ఇంకా 10% వచ్చేసి హస్బెండ్ విఘ్నేష్ పేరు మీద ఉంది అని చెప్పేసి న్యూస్ అనమాట. మొత్తానికి నయనతార హ్యాపీగా ఆ ప్రాపర్టీలో ఎంజాయ్ చేస్తుంది. సో మంచిగా గృహప్రవేశం చేసుకొని లెగసీ అనేటువంటి ప్రాజెక్ట్లో పోయస్ గార్డెన్లో ఉన్నటువంటి ఈ లగ్జరీ అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ అయితే కొనుక్కుందనమాట. సో ఎన్నో సినిమాలు మంచి అంటే లేడీ బాస్ కింద చెప్తూ ఉంటారండి. తెలుగులో విజయశాంతి ఎలాగో మన తమిళ్లో అలాగ మంచి సినిమాలలో చేసిన బాలకృష్ణ గారితో కానీ చాలా సినిమాలలో చేస్తుంది, యాక్టింగ్ తీస్తుంది. రీసెంట్గా చూసుకుంటే మనశంకర్ వరప్రసాద్లో ఒక సూపర్ క్యారెక్టర్ చేసింది అనమాట నయనతార. గజనీలో వచ్చేసి సైడ్ క్యారెక్టర్, అంటే మెడికల్ స్టూడెంట్గా చేసినటువంటి ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి క్యారెక్టర్లు చేసుకుంటే ఇవాళ రోజున ఒక పెద్ద రేంజ్లో పెద్ద అపార్ట్మెంట్ కొని హ్యాపీగా సెటిల్ అయిపోయారు అనమాట. కంగ్రాచులేషన్స్ టు నయనతార. ఓకే, బాయ్.